17th of August అంతే మా ఆమెకి 2 months అవుతుంది. నా హార్ట్ బ్రేక్ అయింది. మై హార్ట్ ఇస్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. కమ్ హియర్. ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. మై క్యూటమ్మా, వీళ్ళ గబ్రమ్మ. పాప మా మమ్మీ చాలా ఏడుస్తుంది. వచ్చిన దగ్గర నుంచి అదే గుర్తు చేసుకుంది. ఈ టైంకి ఇది చేస్తాడు, ఆ టైంకి అది చేస్తాడు. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఏదైతే ఉందో మా ఆమెది, అందులో చాలా మంది కామెంట్ చేసి సేమ్ తవసం, సేమ్ తవసం, సేమ్ తవసం. హ్యాపీ 2 months to us. And I'm proud you're doing it with very confident and ధైర్యంగా ఎవరికి భయపడకుండా చేస్తున్నావు. That's very good. Thank you so much. God Thank bless you. God bless you. God bless you. Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ 17th of August అంతే మా ఆమెకి 2 months అవుతుంది. వెరీ స్పెషల్ డే. హ్యాపీగా రిలాక్స్గా రెడీ అవుదామంటే మా అర్హాన్ పొద్దున్న 6 o'clock లేచేసి ఎంత ట్రై చేసినా అసలు పడుకోలేదు. మా ఆమెర్ కూడా యాక్టివ్ అయిపోయాడు. లేదంటే మా ఆమెర్ పడుకుంటాడు నార్మల్గా ఈ టైంకి. సో ఇలాగ లేచేశారు కదా. అర్హాన్ని నార్మల్గా లేచిన వెంటనే షవర్కి తీసుకెళ్తాను, మీ అందరికీ తెలుసు. రమ్మంటే రావట్లేదు. సరే టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఆమెను రెడీ చేస్తే ఆమె తన బర్త్ మంత్ రోజు అంటే 2 months అయిన రోజు ఫస్ట్గా రెడీ అయిపోతాడు. ఆ మెమరీ మనకు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. లేదంటే ఎంతో అనుకుంటాను, ఐ వాంట్ టు క్యాప్చర్ మెమరీస్, ఆమెతో ఫొటోస్ వీడియోస్ దిగాలని. బట్ ఉన్న బిజీ స్కెడ్యూల్ అస్సలు అవ్వట్లేదు. సో అందుకే సరే దీని మూలాన అయినా మన దగ్గర ఒక మెమరీ ఉంటుంది కదా అని అలా బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఏదైతే ఈ మొబైల్ ఉంది కదా మా ఆమెది, ఇక్కడ డైపర్ సెషన్లో డైపర్ మారుస్తున్నప్పుడు మసాజ్ చేసినప్పుడు ఆన్ చేస్తాము. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినాను కాబట్టి ఆఫ్లో ఉంది. ఆన్ చేసినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాడు చూడండి. చూసారు కదా. ఇప్పుడు దాన్ని ఆన్ చేయమని పాపం ఏడుస్తున్నాడు. దాన్ని ఆన్ చేసి ఇట్స్ ఓకే. ఓకే. సో పాపం ఇప్పుడు తన్ని ఎంజాయ్ చేయనిస్తాను, అది ఆన్ చేసేస్తాను. సో దట్ హీ ఎంజాయ్స్ హిస్ టైం. నా బేబీ లవ్ ఆన్ పడుతుంది అనవచ్చు. దట్ ఓకే. ఓ మమ్మా. మా ఆమె ఫ్రెష్ అప్ అయిపోయాడు. యూ వాంట్ టు షో? కమ్ షో హియర్. Tell them what is it? Toyota Innova red color. वो लाइन में डाल दो. वो लाइन में डालते हैं. By the way, Arhan, happy 2 months as big brother. Ayo, happy 2 months, Amir. Hi, Kadama. आमिर को मोर बिग कलर. More big कराएंगे. मेरे से హ్యాపీ 2 months. మా ఆమెని లిటరల్లీ కిచెన్కి తీసుకెళ్ళి మత్తగాని కల్పించలో పడుకున్నాడు పాపం. ఎంత క్యూట్గా పడుకున్నాడు. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. హాయ్ గబ్రు బేబీ. Happy birthday. నో హ్యాపీ 2 months. Arey, yeah. 2 months. 2 2 baby. Hi. Hi, baby. Okay, where are you going now? To Taj Mahal. Are you taking Arhan and Prince also? Yeah, they don't want to come at us. Okay, I'll ask them. Hi, Bubs. It's Amir's 2 months today. He sacrificed his breakfast for it. अब्बो ये सही में नहीं खाए खाए ना नीचे. आने की बात कहना. ब्रंच हो गया. अस्सलाम वालेकुम मम्मी. वालेकुम अस्सलाम. 2 महीने हुआ. 2 महीने के मम्मा. థ్యాంక్ యూ. Bless करे. నేను స్నానం చేసి వచ్చేలోపు మా మమ్మీ వచ్చేసారు. మా మమ్మీని వీళ్ళందరూ ఆట పెట్టి ఆడుకుంటున్నారు.
Bye. Bye. Take care. We will miss you with the birthday party. Take care. మా అక్క వాళ్ళే కేక్ తీసుకొచ్చారు. చలో బాయ్ బాయ్ జీజు. నా హార్ట్ బ్రేక్ అయింది. మై హార్ట్ ఇస్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. కమ్ హియర్. I will tell you. See this. What happened to my camera? Come here and see. Actually, ఎందుకు బ్రేక్ అయిందంటే నా పిల్లలు ఫుల్ నాయిస్. ఓ మై గాడ్ కేర్ఫుల్ బేటు. क्या देना बेबी? बॉल विजल सर्च करके देता हूँ. ఓకే డోర్ క్లోజ్ కరా. నేను కాల్కి దేతూ. ఒక వీడియో క్లిప్ తీయాలంటే ఇంత టాస్క్ అయిపోతుంది. ఎందుకు నా హార్ట్ బ్రేక్ అయిందంటే నేను అర్హాన్ చిన్నప్పటి నుంచి ప్రతి నెల ఫోటో తీస్తాను కదా యాజ్ అ మెమరీ. అలాగే ఆమెకి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేశానా ఆ మ్యాడ్. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో మర్చిపోయా. ఆమె ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. చూపిస్తా. ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. మై క్యూతమ్మా వీళ్ళ గబ్రమ్మ. ఫోటో తీద్దామంటే మ్యాట్లేదు. ఓ జాన్ सॉरी जान. अपन कल लेंगे. ओके कल स्विगी कराएंगे नानी होम जाने के बाद. ओके बेबी ఓకే ఓకే డన్. ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు కదా. ఫోటో తీద్దామంటే మాట్లేదు. నార్మల్గా ఫోటో తీసుకుంటాను జస్ట్ ఫర్ ద మెమరీ అనుకునే వీడియోస్. మా అమ్మతో క్యూట్ వీడియోస్. ఇంకా యాజ్ యూజువల్ ఒక చిన్ని సెలబ్రేషన్. బికాస్ అర్హాన్కి అన్ని చేశాం కాబట్టి ప్రతి నెల నేను అర్హాన్కి కూడా కేక్ కట్ చేశాను. సో ఆబ్వియస్లీ ఆ మెమరీస్ ఆమెర్కి కూడా రీక్రియేట్ చేయాలి. ఆమెర్కి కూడా అదే స్పెషల్ ఫీల్ చేయాలి. అండ్ ఆల్సో ఫర్ అస్ నేను సెకండ్ టైం మా అమ్మాయి 2 నెలలు, అర్హాన్ పెద్ద అన్నయ్యి 2 నెలలు కాబట్టి వి కూడా సెలబ్రేట్ అస్. మమ్మీ వచ్చారు, అక్క బాబా ఇప్పుడే బయలుదేరారు. 4 o'clock అలా వస్తామన్నారు. సో ఆ తర్వాత మా అత్తయ్య చాలా బిజీగా ఉన్నారు, వండుతున్నారు. వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం. లెట్స్ గో. అస్సలాముఅలైకుం. మీరు వండుతున్నారు, బిజీగా ఉన్నారు, వ్లాగ్ కూడా చేస్తున్నారు. మా అత్తగారు పాయా కసాలను వ్లాగ్ చేస్తున్నారు. సో పాయా మా ఇంట్లో ఎలా చేస్తారు, డిలీషియస్ పాయా ఎలా కావాలంటే సబ్స్క్రైబ్ టు షాను సనా ఛానల్. ఎస్, ఎంత బిజీగా ఉన్నా నేను వెళ్ళి డిస్టర్బ్ చేస్తాను. వచ్చేసా కెమెరా తీసుకొని. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఈ సౌండ్ లో మీకు ఎక్కువ వినిపించదు. పిల్లలు గోల ఇవన్నీ ఉన్నాయి. అవును పాపం. నా ఛానల్లో అదే చెప్తున్నాను. ప్లీజ్ ఈరోజు భరించండి. మా తట్టుకోండి అంతే. ఇంకా ఈ సౌండ్స్ కి ఏం చేయలేము. అదేంటో మా అత్తగారు ఎప్పుడైనా కుకింగ్ లో చేద్దామన్నప్పుడే పిల్లలు గోల ఉంటుంది. కరెక్ట్. అండ్ అదే టైంలో ఎలా ఉంటుందంటే జల్దీ చేయాలి, అటువైపు పిల్లలు కూడా. సో చూపిస్తా వీళ్ళు ఏం చేస్తున్నారు. అదో ఇది వీళ్ళ ఆట. ఇద్దరు ఇక్కడ ఒకడు. వాట్ హ్యాపెన్ కన్నా? యు టైర్డ్? మా మమ్మీ మళ్ళీ క్రైంగ్. ఎందుకు మమ్మీ? डकार के लिए सभी रोते ना, डकार ले ले मिस कर लेते. मिसिंग आमिर. मेरे को भी अरहान के साथ भी और समूह खाओ करते नहीं खाते, काफी पी ली बस करते. आमिर बहुत मिस करते. అయ్యో రోనక్కు. పాప మా మమ్మీ చాలా ఏడుస్తుంది. వచ్చిన దగ్గర నుంచి అదే గుర్తు చేస్తుంది. ఈ టైంకి ఇది చేస్తాడు, ఆ టైంకి అది చేస్తాడు. ఇప్పుడు కూడా ఒళ్ళోకి పడుకోబెట్టుకొని నాకు సంతోషం, వాడికి సంతోషం. ఒళ్ళో పడుకున్నారు కాసేపు అని. రోనక్కు జీ ఆవ్ కబ్బీ బీ మిస్ కర్రే ఆవ్. ఓకే నా చుట్టేంటో నేనేంటో. అర్హాన్ జల్దీ బతాओ. ABCD वाला HIJK QRS TUV WX. Now I know my next time. Thank you. अब आप मोटा आवाज, मैं पतला आवाज. बोलो. वैसा स्टार्टिंग से बोलो. అమ్మీ పొద్దున చాలా క్యూట్ గా పడుతుండే. ABCDEFG హలో ఏ కమాన్ అర్హాన్. ఏ కెమెరా తీస్తే చాలా అందరు పరిగెత్తున్నారు. దెన్ సింగ్ అర్హాన్. స్టార్టింగ్ సే
अस्सलाम वालेकुम तबस्सुम. वालेकुम अस्सलाम समीरा గారు. ఇలా ఉంది మన పరిస్థితి. Yes, 3 ఛానల్స్ ఈరోజు బ్లాగ్ అందరూ. All thanks to Amir. ఆమెర్ yes. వెల్కమ్ షానూర్ సనా గారు. వెల్కమ్. హ్యాపీ 2 months. థ్యాంక్ A యూ. second time grand mom. Happy 2 months. Yeah, హ్యాపీ Samir సీయింగ్ గారు. ఆమీర్. For 2 months వరకు. Yes, ఇవాళ మా అత్తగారు పాయా వ్లాగ్. మా తబస్సుమ్ డే ఇన్ మై లైఫ్. Yeah. నేను డే ఇన్ మై లైఫ్. సో తప్పకుండా ఛానల్స్ అన్నిటిని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఏదైతే ఉందో మా ఆమెది, అందులో చాలా మంది కామెంట్ చేసి సేమ్ తబస్సుమ్ అంటే నేను ఆ స్క్రీన్ షాట్ కాదు, నేను నార్మల్గా షేర్ చేశాను తబస్సుమ్కి. మాక్సిమం నాకు ఒకటి సేమ్ తబస్సుమ్, సేమ్ అన్వర్ బ్రో, సేమ్ అర్హాన్, ఇవి 3 లిటరలీ ఈక్వల్ గా 33 people 33% ఇదే కామెంట్స్ వస్తున్నాయి అనమాట ఆ ఫోటో పైన. ఎలా అనిపిస్తుంది తబస్సుమ్? లేదు, నేను ఎక్కువ పర్సెంటేజ్ మా తబస్సుమ్ డింపుల్ నేను ఆ తబస్సుమ్ కదే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ జెనెటిక్స్. అంటే మేనత్తలో ఉండే చామ్, మా తబస్సుంలో ఉండే చామ్ నూర్ అంతా కూడా తబస్సుమ్ మా ఆమెర్ కి ఇచ్చింది. Words లేవు నా దగ్గర. అంతే ఇంకా. సో అంటే ఒకవేళ నేను తబస్సుమ్ ప్లేస్ లో ఉండుంటే నా భతీజా సేమ్ నా అలా ఉన్నాడు, నా ఫీచర్స్ నావి నా భతీజాకి వచ్చాయంటే అక్కడ ఉంటాం మనం. Obviously అలాగే ఉంది, చూపించుకుంటలేము అంతే. సో లిటరలీ మా తబస్సుమ్ ఫస్ట్ టైం ఆమెని చూసి డింపుల్ చూసిన అంటే మేమందరం రియలీ విష్ ఫస్ట్ టైం, అంటే నేను ఫస్ట్ టైం ఆమె ఫేస్ లో డింపుల్ చూసినప్పుడు ఆ రియాక్షన్ నేను నా క్యాప్చర్ చేసి ఉన్నా, కానీ నేను ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కొక్కసారి చూసి అరే డింపుల్ అని అలా ఫీల్ అయ్యాము. చాలా డీప్ గా క్యూట్ గా 2 వైపులు అలా వస్తుంది. అంటే మా తబస్సుమ్కి ఇక్కడ లోపల వెళ్తారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా కొంచెం వెళ్తుంది అనమాట. సో సేమ్ అట్లనే మా ఆమెకి కూడా ఉంటుంది. అప్పుడు ఉండుకోవచ్చు ఇక్కడ ఎక్కడ నేను కావాలంటే కోరిక చూడాలి. లేదు నిజంగా. ఏది బతా దేకో ఏది గైస్, నేను స్క్రీన్ షాట్ చేసి అక్కడ మార్క్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. మీకు ఇక్కడ కనిపిస్తుందా? నిజంగా నాట్ జోకింగ్. यहाँ पे का था छोटा చిన్న దగ్గర, ఇది కాదు ఇక్కడ అంతా इधर भी आता వెరీ స్మాల్. చీక్స్ వచ్చాయి కదా, బుగ్గలు వచ్చాయి, దాక్కున్నాయి. బుగ్గలు వస్తే ఇంకా డీప్ వెళ్తుంది. ఏమో బుగ్గల్లో దాక్కున్నాయి. ఇక్కడ వస్తాయి, ఇక్కడ అద్దరి, ఇక్కడ సరే ఏదో ఒక డింపుల్ వస్తుందా రాదా అంతే. సరే పిల్లలకి పెట్టడానికి ఫుడ్ రెడీగా ఉంది, చెప్పడానికి వచ్చాను. బాయ్. ఓకే, వాళ్ళ మా ఇంట్లో పాయా అన్నమాట. Yes. మా అత్తగారు బ్లాగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇందాక చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు సీ పాయా కర్రీ మా అత్తగారు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ బ్లాగ్ ఉండబోతుంది. సో డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సేమ్. Yes, ఇట్స్ yes. వెరీ డిఫరెంట్. అండ్ ఎక్కడో నేను సమీర ఈరోజు ట్విన్ కూడా అవుతున్నాను. ఓయా అవును, రైట్. వెరీ గుడ్. అనంత్ స్మైల్. ఐస్ ఇజ్రో. స్మైల్. एहे my babies, my cutie babies. आप दोनों का सही है, आराम नहीं. 1 2 3 अबो अबो. हाय चिक्कू मनी मेरा दिल का टुकड़ा रे तू, मेरा गबरू బేబీ రే. మా ఆమెతో మెమరీస్ క్యాప్చర్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఆమెని చూస్తూ అర్హాన్ని కూడా అటెండ్ చేయాలి కాబట్టి. అదే అర్హాన్ టైంలో జస్ట్ నేను అర్హాన్ ఉంటే కాబట్టి ఫుల్ మెమరీస్ ఉంటాయి. అరే వా గుడ్ జాబ్ రే. క్యా హోనా దూదు హోనా ఫిర్. ఓకే, ఇప్పుడు నానితో ఫొటోస్. హాయ్ జానమ్మా, హాయ్ దిల్ కా తుకడమ్మా, హాయ్ తకడుకు. స్మైల్ మమ్మీ. ఇది రేర్ మూమెంట్, ఇది మా అమాన్ ఆమిర్తో ఆడడం, ఆమిర్తో టైం స్పెండ్ చేయడం. మాషాల్లా. अमान चाचू है राजा, ये आपके छोटे चाचू, लिटिल चाचू है. पसंद आए? हाँ लिटिल चाचू पसंद आए कहते मेरे बच्चे को. अल्लाह कीते लाड़ा हो रहे. क्या बोल रहे बेबी चाचू, क्या बोल रहे?
ఎవడేమైతే అవ్వండి. కమలాకి కేబుల్ నా కేక్ నేను తింటా అని మా అర్హాన్. ఎస్ బేబీ, ఎంజాయ్ ఎంజాయ్. అబాబాబాబాబాబా, మా అమ్మాని కండలు చూపించాలి. బతామా ఇప్పుడు చూడండి వాడి ఎక్స్ప్రెషన్. బతా బతా చేపోతారు. అబ్బా, వచ్చిన దగ్గర నుంచి అదే చూపిస్తున్నాడు. ఓకే జారు, ఎంజాయ్. ఎందుకు వచ్చానంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఆపని అడిగి ఫోన్ చేసి కనుక్కున్నా వెంటనే, కానీ మీకు చెప్పడం మర్చిపోయా. నేనే వస్తూ ఉన్నా అసలు ఏంటి పిల్ల కట్టుకుంటా లేదా అనేసి అలా మర్చిపోతూ ఉంటాను. కాదు, మార్నింగ్ మా అత్తగారు ఒక పని చెప్పారు, మీ అక్కకు ఫోన్ చేసి ఫలానా ఫలానా కనుక్కో అన్నారు. ఓకే అన్న, కనుక్కున్నా, ఫోన్ మాట్లాడేసి పెట్టేసా. చాలాసేపు అయింది, ఏం రెస్పాన్స్. మా అత్తగారు పిలిచి అడిగావా అంటే ఓ అడిగాను అని అప్పుడు చెప్పా. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే మాట్లాడారు, మర్చిపోయా. అదే తెలుసు, నేనే అక్కడికి వస్తూ ఉన్నా, రెడీగా పెడదాము లేకపోతే మర్చిపోతుందని తెలుసు, అందుకే అక్కడికి వెళ్తూ ఉన్నా. నువ్వే వచ్చావు. చెప్పు. మర్చిపోలేదని చెప్పడానికి వచ్చా. మర్చిపోయి గుర్తొచ్చి వచ్చేసా. అలా అంటే మర్చిపోయి గుర్తొస్తే, అంతేగాని గుర్తు పెట్టుకుని ఇమ్మీడియట్ గా రాలేదు. అంటే మదర్ బ్రెయిన్ కదా, ఇప్పుడే డెలివరీ ఇవ్వాలి, 2 నెలలు పూర్తి చేశాను. పాపం వస్తున్నారంట, 6 o'clock వరకు వస్తారు. ఓకే, అది సో బేసిక్గా మా అత్తగారు ఏం చెప్పారంటే, మా అక్కకు ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎప్పటి వరకు వస్తున్నారు చెప్పండి అన్నారు. వేడిగా అప్పుడు అన్నం పెడదాము అనేసి వాళ్ళు వేడిగా. నేను మర్చిపోయా. ఇంకా గనిమత్ వాళ్ళు వచ్చాక మా అత్తగారు నన్ను అలా ఒక లుక్ ఇచ్చేవారు. నాకు తెలుసు సమీరా గురించి, అంటే కోపంగా లుక్ ఇవ్వరు, పాపం మంచివారు మా అత్తగారు, చాలా మంచివారు. 100కు 100 అంట. ఓకే, మా వారు పిలుస్తున్నారు. వాటర్ క్లీన్ చేస్తున్నావా బాల్కనీ? నీకు తెలుగు వచ్చామమ్మా? హీరాకి తెలుగు వచ్చా? ఎస్ ఆర్ నో? నో. ఓకే, నీ మ్యామ్ పేరు ఏంటి మమ్మా? మీ మ్యామ్ పేరు నోనా? ఓ, నీ పేరేంటమ్మా? నోవా? హాయ్ నో, హాయ్ నో, హాయ్ నో బేబీ. గైస్, హైలైట్ ఏంటి తెలుసా, వీడియో రికార్డ్ చేయడానికి లైట్లు ఆన్ చేశానా, అది ఆఫ్ చేయడం మర్చిపోయా. ఇక్కడ అట్టుంటుంది మనతో. గుర్తొచ్చింది అక్కడ నుంచి చూస్తే ఏంటి తేడా పడుతుందని. మా అత్తగారు డే టైంలో అస్సలు లైట్లు వేసుకున్నా అది వేస్ట్, అంటే అలవాటు అయిపోతుంది. అంటే కంటి చూపులకి అలవాటు అయిపోతుంది. అండ్ నిజంగా మనకు అవసరమైనప్పుడు వేసుకుంటే ఏంటో, మాట్లాడితే వేస్ట్ ఆఫ్ కరెంట్ కదా. కరెక్ట్. అస్సలు నేను ఏ రూమ్ లో ఎప్పుడు ఏది అవసరం ఉంటేనే వేస్తా, లేకపోతే అన్ని బంద్ చేసి పెట్టేస్తా. సేవింగ్స్ ఎలక్ట్రిసిటీ. ఇందాక మాట్లాడుతుంటే మీ అబ్బాయి పిలిచాడు, ఇప్పుడు మాట్లాడుతుంటే మా అబ్బాయి పిలుస్తాడు. జాన్ లైట్స్ ఆఫ్. క్యూట్ గా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. మమ్మీ, ఇదంతా మిస్ చేస్తున్నారా? చాలా. పిజ్జా పార్టీ సెటప్. కమ్ ఆన్, లెట్స్ గో పిజ్జా పార్టీ. కేక్ కట్ చేయడానికి సెటప్ చేయబోతున్నాం. లెట్స్ గో. మా కేక్ యమ్మీ బీ నుంచి, ఎందుకంటే వీళ్ళ కేక్ గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మనం కేక్ సెటప్ చేసి పిల్లల్ని పిలుద్దాం. లాస్ట్ టైం కేక్ సెటప్ చేస్తూ పిల్లల్ని పిలిస్తే నేను తింటా నువ్వు తింటా అని వాళ్ళు చాలా ఆతృతగా ఉండేది. సరా మట్పాయ్, నేను ఆమెని తీసుకొస్తా, మనం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా ఆమెని రామని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అండ్ హియర్స్ ద బ్యూటిఫుల్ కేక్. చూసారు కదా. अस्सलाम वालेकुम वंस अगेन. क्या मम्मी कैसे दिख रहा? 2 months हो गए तुम्हें. 2 months. माशाल्लाह बोलो. दिना नहीं दिख रहे. राइट, लेना है आप फोटो सबको? नहीं अल्लाह, मेरा बच्चा हाथ दिया रे, मेरा गुड्डू. हटो, छोड़ो मम्मा, छोड़ो छोड़ो मम्मा, छोड़ो मम्मा. हीरा, happy 2 months to us.
Everybody. Happy 2 months to Amir. Happy 2 months to Amir. पिज्जा पार्टी है, पिज्जा पार्टी. बच्चा है ना को सबका है. लीफ पिज्जा अरहान का है. हैप्पी 2 months भैया. हैप्पी 2 months. Hi everybody, Happy 2 welcome months to भैया. लिखते बसुन चैनल. हैप्पी 2 months कन्नम्मा. मेरे बच्चे को हर बुरा हैप्पी 2 months चाचू. कैसा कलर थी मैं खिलाना. मेरे बच्चे के वाइट ड्रेस पे गिरता. హ్యాపీ 2 months మా వారిని మూమెంట్ అడిగినందుకు అందరు మొహాల్లో దొరికిపోతున్నారు. హ్యాపీ 2 months. కాదు మే మా మమ్మీ చాక్లెట్ ఫ్లేవర్ తినదు, ఇవాళ ఆమిర్ కోసం తింటుంది. मुंबई अंदर रख लेंगे पॉइंट रखो. रणवीर जान प्लीज. अब आप खाओ खिला दो आप खाओ. मुबारक. हेलो मम्मी लियो मम्मी. ఈ షార్ట్స్ అన్నిటికి మీరు భయపడి ఉంటే ఈ పార్టీకి దీనికి కర్త కర్మ క్రియ మా వారు ఇంత గలీజ్ గా తీస్తున్నారు. జాన్ ప్లీజ్ జాన్. Happy 2 months. థ్యాంక్ యూ జాన్. వెళ్ళి అన్వర్ జాన్. ఏంటండి షానూట్ సనా గారు, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు. నేను అదే అన్నా. అది ఇస్తారా? నేను అదే అన్నా. నా దగ్గర ఉన్నప్పుడు బానే ఉన్నాడు, నీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా అయ్యాడంటావు? అయ్యో పిజ్జా పార్టీ రండి. ఏం చెప్పాలో తప్పించుకుంటుంది మీ కూతురు. దీనికి టాపిక్ చేంజ్ చేయడమే బెటర్. టాపిక్ చేంజ్ చేయడమే బెటర్. అదే. పిజ్జా పార్టీ టైం. వి హ్యావ్ 2 చికెన్ టిక్కా, 2 పెరి పెరి చికెన్, ఒకటి పనీర్ టిక్కా అండ్ ఇంకోటి ప్లేన్ లీఫ్ వాలా. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? क्या पूरा वॉइस ले लेते? Smile. అయ్యో అన్వర్ జాన్ ఒక లాస్ట్ ఒకటి అడగాలి. లాస్ట్ టైం ఇప్పుడే 1 month అయింది, కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్నాను కదా. అందరు అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఏంటని అడుగుతున్నారు. వీరిద్దరు కాకపోతే స్టాచ్యూ అయిపోకండి. మౌనం అంగీకారంలో అయిపోతే ఏదో ఒకటి చెప్పండి. అంతేనంటారా? మౌనం అంగీకారమా? అవునా అవునా నిజమా? See, your father is struggling so much. I want your help. Okay? बोल के जाओ फिर. लोग सोचते सही में है सोचते. Okay? గైస్ ఇంకా కొంచెం టైం ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్లానింగ్ లేదు, అంతే కదా. అదిగో కావాలని నన్ను డాక్ మే కైకు లేక జాలే జాన్. ఇల్లు మొత్తం తిరుగుతున్నా. హోమ్ టూర్ ఇచ్చినట్టుంది ఇదేందో. అస్సలాము అలైకుం లేట్ కమర్స్. గైస్ ఫైనల్లీ నాది వచ్చేసింది ఫ్లాట్ లే. మా అక్క తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ आपा. मैं एक्चुअली आमिर का वो बिछा के फोटो लेती ना, मन की फोटो, वो मम्मी के घर में भूल गई. अच्छा. बहुत फील कर रही थी, भूल गई मिल गया. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మా అమీర్ పడుకొని ఉన్నారు. చూడాలి. అండ్ ఎంత వాయిస్ డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ అక్కడ, అండ్ కలర్ డిఫరెన్స్ ఆబ్వియస్లీ బికాస్ లైటింగ్ డిఫరెంట్ ఉంది. क्या खिला? मैं वो बकरा हूँ, लीफ खाया. कच कच कर. 1 more किलो बेबी बाबू को. देख के खिलाओ, अच्छे से ऐसे मोड़ के खिलाना. पलटो अपना बॉडी को थोड़ा ऐसे मूव करो. आपका बॉडी 360 डिग्री ऐसे मूव होता नहीं. टेस्टी है. ఫైనల్లీ మన ఫ్లాట్లో వచ్చేసింది. అల్హమ్దుల్లా ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ మా అర్హాన్ పడుకునే ముందు ఫొటోస్ తీసేసుకుందాం.
हैप्पी हैप्पी रहना। ओ जब जल्दी आ जाते, ऐसे जाते ही साथ है, ठीक है। अल्लाह मेरा तोता रे, अल्लाह मेरे तुतुलत पापा ले, क्या क्यों? बाय बाय। ओलो नको जाओ नानी बोल रहे हो नो। मैं आ जाती हूँ मम्मी, वहाँ भी एक है ना, नानू को देखना नहीं, डैडी को अच्छा आ जाते, जल्दी आते, मम्मा पका के आ जाते। हो बेटा ठीक है, जाके हो उठा लो, आते हमें चलेंगे चलेंगे। मम्मा भी हो ना उनको। नानी हम कहते ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టానంటే అల్హమ్దుల్లా మా ఆమె 2 months కంప్లీట్ అవ్వక ముందు ఐ థింక్ 50 days ఆ టైంలో మేము వెళ్ళి బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసాం కదా, అండ్ 13 liters పైన ఇన్ లెస్ దెన్ 2 months డొనేట్ చేసాము. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఫీలింగ్ వెరీ ప్రౌడ్. యాక్చువల్గా నిన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట, తనకు కూడా పాలు ఏదో కొంచెం ప్రాబ్లం అయి ఉంటే వాళ్ళ అత్తగారు తనకు అడిగారంట, సమీరా ఇలా ఇస్తుంది అసలు కనుకోమని. నేను అన్నాను ఇమ్మీడియట్గా చెప్తే పంపించేదాన్ని కదా అసలు అనేసి. ఇమ్మీడియట్లీ మేము స్విగ్గీ చేసి పంపించాము అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ కదా, ఒక ఇలా ఇచ్చి పంపించడం, పాలు ఇవ్వడం అనేది. మా టైంలో అయితే మన ఫ్యామిలీలో అప్పుడు అందరు చిన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా, చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు. సో నా పాలు నేను అందరికి ఇచ్చాను, బట్ అది తాగిపించేవాళ్ళం. ఇలా తీసి కవర్లో పెట్టాలి, ఫ్రీజ్ చేయాలి, తర్వాత ఇవ్వచ్చు, ఇలాంటివి తెలియదు మనకు అప్పుడు. కానీ ఇప్పుడు తను చేస్తుంది. అండ్ అన్వర్ ఒక చాలా మంచి మాట చెప్పాడు. మనం ఆ టైంలో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఆ బేబీకి ఇప్పుడు ఎంత ఎనర్జీ అవసరం, ఎంత ప్రోటీన్స్ అవసరం, అంటే ఎవ్రీథింగ్ ఎనర్జీ అది తల్లి పాలతోనే దొరుకుతుంది. న్యూట్రిషన్ ఎంత మనం బాక్సెస్ అంటే టిన్ పౌడర్ ఫార్ములా ఇచ్చినా మనకి తల్లి పాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మత భేదం అలాంటివి ఏమీ లేకుండా ఎవరు ఏంటి గొప్ప వాళ్ళ పేదవాళ్ళ అని ఏమి తెలియకుండా తను డొనేట్ చేసి వస్తే ఎంతమంది ఆ పాలు తాగుంటారు ఆ పిల్లలు. ఎంత తల్లిల మనసులు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాయి. ఆ తల్లి మనసులు ఎవరైతే తాగిపిస్తారో ఆ దీవెనలన్నీ తాగుతూ ఉంటాయి. ఆ దీవెనలు ఆ పిల్లల మీద ఉంటాయి అన్నమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ రియలీ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ స్పెషల్లీ. ఎస్ అల్హమ్దుల్లా. అండ్ మా అర్హాన్ టైంలో నేను ఫస్ట్ మంత్ ఐ థింక్ 4 liters అలా వరకు డొనేట్ చేశాను, సెకండ్ మంత్ కూడా అంతే. సో బికాజ్ అప్పుడే నేను నేర్చుకుంటున్నాను, బట్ ఈసారి నేను అంతకన్నా ఆల్మోస్ట్ డబుల్ ద అమౌంట్ ఐ కుడ్ డొనేట్ చేయగలిగాను. అండ్ ఐ ఆల్సో ఫీల్ అల్హమ్దుల్లా వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ మా అర్హాన్ అండ్ ఆమిర్ ఇద్దరు వాళ్ళ పాలని చాలా మంది NICU బేబీస్ తో షేర్ చేశారు కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ మీ. అలానే కాకుండా చాలా మందికి ఏంటంటే ఎందుకు అవసరమా, బికాజ్ కొంచెం ఏమంటారు వర్డ్ రావట్లేదు నాకు, అంటే డొనేట్ చేయడం అని కాదు, एक सेकंड वर्ड पूछ लेके आ तो అక్కడ మా అక్క బావ తబస్సు మళ్ళీ ఉన్నారు, అందరి దగ్గర రెడీ అడిగా టైంకి ఆ వర్డ్ రావట్లేదు అని. టైంకి ఆ వర్డ్ రావట్లేదు, ఇట్లా వచ్చి వెళ్తుంది. సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా అంటే కొన్ని విషయాలు సీక్రెట్గానే పెట్టాలి. ఇట్స్ వెరీ ప్రైవేట్. పీరియడ్స్ గురించి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు, బ్రెస్ట్ మిల్క్ గురించి కానీ, బికాజ్ యూ యూజింగ్ ద వర్డ్ బ్రెస్ట్, ఇలాంటివన్నీ సైలెంట్గా సీక్రెట్గా దాని పని దాంతో అయిపోవాలి అని అనుకునే చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్. అయినా సరే నేను నా బ్రెస్ట్ మిల్క్ జర్నీ గురించి ఆడియన్స్తో షేర్ చేస్తున్నాను. షేర్ చేసిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవరేమనలేదు. నేను నా బ్రెస్ట్ మిల్క్ని ఇలా స్టోర్ చేస్తున్నాను అండ్ నేను బ్రెస్ట్ మిల్క్ తీసాక ఆ బాటిల్ కెమెరాకి చూపించి అలా పోర్ చేస్తున్నా, మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. బికాజ్ పాపం మా తపస్సు ఇప్పటికీ వచ్చి చెప్తుంది. దెన్ ఇలా డొనేట్ చేయొచ్చు, మిల్క్ బ్యాంక్స్ ఉంటాయని దాని గురించి మాట్లాడుతున్నా కూడా అల్హమ్దుల్లా మై ఫ్యామిలీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్. సో నేను ఆమిర్ అర్హానే కాకుండా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫర్ గివింగ్ మీ దట్ కరేజ్. అండ్ అంటే చాలా మంది అంటే అనుకుంటారు నువ్వే పెద్దగా, నువ్వే ప్రెగ్నెంట్ ఉన్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, నువ్వే చేస్తున్నావా, అందరూ చేస్తారు, చాలా మందికి తెలుసు అని. బట్ అందరూ ఓపెన్ అయ్యి మాట్లాడరు ఈ విషయాలన్నీ కూడా.
అండ్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఐఎమ్ ఏబుల్ టు స్ప్రెడ్ అవేర్నెస్, అందరికీ తెలియజేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీస్. దానికి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అత్తగారు, మా మమ్మీ, మా డాడీ అందరూ కూడా స్టీరియో టెంప కాదు, ఆ వర్డ్ రావట్లేదు, వస్తే నేను కామెంట్స్ పెడతాను, నాకు రాకపోతే మీరందరూ నా మైండ్లో తిరుగుతున్న వర్డ్ ఒకవేళ మీరు గెస్ట్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్స్ చెప్పండి, బికాస్ నాకు ఇప్పుడు గోక్కోలేను, అది వచ్చేంత వరకు నాకు నిద్ర పట్టదు. వాట్ ఎవర్ ద వర్డ్ ఇస్, అంటే దాచి పెట్టుకోవాలి, చెప్పకూడదు, ఓపెన్ గా అంటారు. బట్ ఈ జనరేషన్ లో ఇప్పుడు, ఆ రోజుల్లో మా టైంలో నేను పాలు డొనేట్ చేశాను. ఏ రకంగా డొనేట్ చేశాను, నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీలో, లేకపోతే పక్కింటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా, అది కూడా బాగా క్లోజ్ అయితేనే మా అత్తగారు ఇవ్వడం ఇచ్చేవాళ్ళు. లేకపోతే అసలు బయటికి అది చెప్పడం కానీ, పబ్లిక్లో తాగిపించడం కానీ, ఆ పాలు కనిపించడం కానీ అలాంటివి ఏది చేయలేదు. కానీ మేము డొనేట్ చేసాం దాంట్లోనే. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ ద్వారా అంటే చాలా మందికి ఇలా, నాకు అర్హాన్కి తను పాలు డొనేట్ చేసే వరకు ఇలా ఉందా, నిజంగా ఒక బ్యాంక్ అనేది ఉందా, పాలు స్టోర్ చేస్తారా, ఇస్తారా పిల్లలకి అని తెలియదు, అప్పుడే తెలిసింది. సో దానివల్ల నాకు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు, మేము నేర్చుకున్నామండి, మేము చేస్తున్నామండి, మాకు ఉపయోగపడింది అని. సో ఇట్స్ అ మెసేజ్, 10 మందికి ఉపయోగపడేది ఏదైనా మనం మాట్లాడడానికి అస్సలు సిగ్గుపడకూడదు, ధైర్యంగా మాట్లాడవచ్చు. 10 మందికి అది యూస్ఫుల్గా అయ్యి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి, మన బ్లెస్సింగ్ వాళ్ళతో ఉంటుంది. అండ్ ఈ చిన్న పిల్లల విషయం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం షేర్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ధైర్యంగా, ఎవరికి భయపడకుండా చేస్తున్నావు. దట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇది మా అత్తగారితో మాట్లాడదాం. మీకు చాలా మంది కామెంట్స్ లో చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసా ఆర్టికల్ కూడా వచ్చింది సాక్షిలో. అవునవును, ఇప్పుడు ఈ రీసెంట్ ఇది చూడలేదు. లాస్ట్ టైం వచ్చింది, మొన్న లైక్ కపుల్ ఆఫ్ డేస్ అగో. అవునా, నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు మధురెడ్డి అని మన వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది, మధు నాకు లింక్ పంపించింది అనమాట, ఆర్టికల్ వచ్చిందని. నేను రీల్ పెట్టాను కదా, 6 లీటర్స్ స్టోర్ చేశాను అని చెప్పి, వెంటనే కానీ ఆ రీల్ చాలా మంది షేర్ చేసుకున్నారు, అంటే ఛానల్స్ చాలా మంది షేర్ చేశారు, ఇలా చేసింది తను, మంచి మెసేజ్ ఇచ్చింది అని మంచి రాశారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ కోడలి పిల్ల. సో ఈ హ్యాపీ నోట్ తో, ఎందుకంటే ఫస్ట్ మంత్ మనం ఏడుస్తూ ఎండ్ చేసాం కాబట్టి సెకండ్ మంత్ మనం ఒక హ్యాపీ నోట్ తో వీడియో ఎండ్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎంత లవ్ ఇస్తున్నందుకు. అండ్ ఆ ఫస్ట్ మంత్ కి నేను ఏడ్చినందుకు కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఎవరో కామెంట్ చేసినందుకు మీరు ఎందుకు బాధపడతారని చెప్పి, అది ఎందుకంటే 3rd డే మా ఆమె పుట్టి 3 daysకే ఉన్న ఆ ఫుటేజ్ ని చూసి అలా అనేసరికి నాకు పాపం చిన్న పిల్లోడు, 3 days పిల్లోడు, ఇవాళ జస్ట్ అంటే నాకు తెలిసి 1 month అయ్యాడు, మీ అందరికి జస్ట్ 3 days ఓల్డ్. ఒక విషయం చెప్పిన, అసలు ఆ టాపిక్ మాట్లాడి, అవును, ఇంకా మాట్లాడను, అందుకే ఫీల్ అయిన, అంతే తప్ప ఇంకేం లేదు. సో యా, అందుకే ఇప్పుడు హ్యాపీ నోట్ తో ఈ వీడియోని ఎండ్ చేసేసి అన్ని ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తగారు చేసిన పాయ చూడాలంటే మా అత్తగారు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే షెఫ్స్ కిస్ అంటారు కదా, అంత టేస్టీగా వచ్చింది. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. Bye guys.